హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో జొన్న పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి వీటి రుచి చూసారంటే రెగ్యులర్ దోశలు కూడా మర్చిపోతారు. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు మినపగుండ్లను నానబెట్టుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, పగుళ్ళు, లేదంటే ఇలా మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసేసి ఇలా మునిగేదాకా నీళ్ళు పోసి ఒక 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనము మిక్సీ పట్టడానికి ఒక 5-10 నిమిషాల ముందు ఒక అరకప్పు దాకా అటుకుల్ని తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసి మునిగేదాకా నీళ్ళు పోసి కాస్త మెత్తబడినివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి పెట్టుకున్న మినపప్పును వేసుకొని, అలాగే మనం కొద్దిసేపటి ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి అటుకులు ఎక్కడ ముక్కల్లా కనపడకుండా బాగా మెత్తగా మెదిగిపోవాలి. మీ దగ్గర ఒకవేళ అటుకులు లేకపోతే మనం ఇంట్లో అన్నం ఉంటుంది కదండి, మిగిలిపోయిన అన్నము లేదంటే ఉడికించి పెట్టుకున్న అన్నము, ఆ రైస్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనము తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల జొన్నపిండి కావాలి. 1 కప్పు జొన్నపిండిని వేసి ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు జొన్నపిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఒకవేళ మిక్సీ జార్ పెద్దగా ఉంటే 3 కప్పులు కూడా ఒకటేసారి వేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ మెదగదు అన్నట్టు నేను ఒక్కొక్కటిగా వేసి కలుపుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే మినపప్పుని మిక్సీ పట్టేసిన తర్వాత ఒక సపరేట్ బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల జొన్నపిండిని వేసి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత మినపప్పులో వేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి అనేది బాగా మెత్తగా మెదిగిపోతుంది. అలాగే ఎక్కడ ఉండలు అనేవి ఉండవు జొన్నపిండి నుంచి. చూసారు కదండి, నేను ముందుగా 2 కప్పుల జొన్నపిండిని వేసి మినపప్పుతో పాటు బాగా మెత్తగా ఇలా రుబ్బుకున్నాను. తర్వాత ఇంకొక కప్పు జొన్నపిండి వేసి కలుపుకుంటున్నాను. 3 కప్పులు ఒకటేసారి వేస్తే నాకు మెదగదు అన్నట్టు నేను ఫస్ట్ 2 కప్పులు వేసి మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఇంకొక కప్పు జొన్నపిండిని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనకి మొత్తానికి 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల జొన్నపిండి కావాలి. జొన్నపిండితో ఇలా దోశలు వేసుకోవడం చాలా సులువు అండి. జొన్నలతో పోలిస్తే జొన్నపిండితో చేసుకోవడం చాలా సులువు. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ మనము ఫర్మెంట్ అవ్వనివ్వాలి, లేదంటే మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్కి అంతా కూడా ఫర్మెంట్ అయిపోతుంది. చూసారు కదండి, పిండి బాగా పొంగుతుంది. పిండి ఇలా బాగా పొంగిన తర్వాత మరి ఎక్కువ కదిపేసేయకుండా కాస్త లైట్గా బాగా కలుపుకోవాలి. జొన్నపిండి అయితే మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది, రెడీమేడ్ జొన్నపిండి. దాంతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సినంత తీసుకునేసి కొద్దిగా ఉప్పు అలాగే నీళ్లు కలిపేసుకుని మనం దోశలకి ఎలాగైతే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో దోసపిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, ప్యాన్ బాగా వేడెక్కాలి, అప్పుడే మనకి దోశలు అతుక్కుపోవు. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకునేసి ఉల్లిపాయతో బాగా సీజన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గరిటె నిండా పిండి తీసుకునేసి ఇలా దోశల్లాగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, మనకి ఇళ్ళల్లో పొయ్యిలకి బర్నర్స్ పెద్దగా ఉండవు కదండి, బార్డర్స్లో దోశ అనేది మనకి సరిగా కాలదు. అందుకే కాస్త కుదిరితే పెన్నంని కాస్త అలా ఇలా సవరించుకుంటూ మొత్తం కూడా బాగా కుక్ అయ్యేదాకా కాల్చుకోండి. తర్వాత ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనము రెగ్యులర్ దోశల్ని కాల్చినట్టు హై ఫ్లేమ్లో పెట్టి దోశలు కాల్చుకోకండి. దోశలు బాగా కలర్ ఎక్కువ బ్లాక్ అయిపోతాయి, మాడిపోయినట్టు వచ్చేస్తే సరిగా కుక్ అవ్వవు. అలా కాకుండా మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ని కాస్త అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ రెగ్యులర్ దోశల కంటే కూడా కలర్ కాస్త డార్క్గానే ఉంటుందండి. బట్ చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక్కసారి దోశల రుచి చూసారంటే రెగ్యులర్ దోశల్ని కూడా మర్చిపోతారు, మళ్ళీ తింటారు. 1కి 2 ఎక్కువ తిన్నా కూడా ఏమీ లావ్ అవ్వరండి. చాలా హెల్తీ దోశలు. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.